హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్వీ వ్లాగ్స్. ఈ వీడియోలో నా ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుందో చూసేయండి. ఇంకా ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్కి ఈవినింగ్ రొటీన్, మార్నింగ్ రొటీన్ అంటూ వేరే ఏమీ ఉండదండి. డే మొత్తం ఒకటే రొటీన్. ఇంకా ఈవినింగ్ రొటీనే కాదండి, చిన్న చిన్న టాపిక్స్ కూడా మాట్లాడుకుందాం. ఈ వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా ఏంటంటే చాలామంది మనం ఎన్ని పనులు చేసినా, డే మొత్తం పని చేసినా సరే, చాలామంది బాయ్స్ ఏమంటారంటే డే మొత్తం ఇంట్లోనే కదా ఉంటావు, పిల్లలు చూసుకొని ఆ మాత్రం చేయలేవా ఈజీగా అనేస్తారండి. కానీ మనం ఎంత పని చేస్తున్నాం, ఎంత ఇది స్ట్రెస్ ఫీల్ అవుతాం అనేది వాళ్ళకి తెలియదు కదండి. వాళ్ళు నెలంతా ఆఫీస్లో పని చేస్తే నెలకు కనీసం జీతమైనా వస్తుందండి. మనం నెలంతా ఇంట్లో గొడ్డు సాకిరీ చేసినా సరే మనకి డబ్బులు రావు. డబ్బులు రాకపోగా కనీసం గుర్తింపు కూడా ఉండదు ఇంట్లోనూ. ప్రతి ఆడవాళ్ళ పరిస్థితి ఇదేనండి. ఇంకా పిల్లలు చూసుకోవాలి, భర్తను చూసుకోవాలి, ఇంట్లో ఉన్న అత్తమామలు చూసుకోవాలి, పెద్దవాళ్ళు చూసుకోవాలి. అందరినీ చూసుకుంటూ మనం తిన్నామా లేదా అడిగేవాళ్ళు కూడా ఉండరండి. కనీసం ఇన్ని పనులు చేస్తుంది కదా అనేసి. ఇంకా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారంటే మనకున్న పనికి డబల్ పని అవుతుందండి. ప్రతిదీ డబల్ వర్కే అవుద్ది. అది అందరికీ, చిన్నపిల్లలు ఉన్న లేడీస్కి అందరికీ తెలుసు. కానీ చిన్నపిల్లల తల్లుల్ని చాలామంది చాలా ఈజీగా, ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, లేదా హస్బెండ్సే కావచ్చు, చాలా ఈజీగా అనేస్తారండి. పిల్లలు శుభ్రం చేయవు, పిల్లలకి ఆదర ఉండదు, పిల్లలకి ఏమీ చేయవు అనేసి. కానీ మనం ఎంత చేస్తున్నామో వాళ్ళకి అనేది వాళ్ళకి తెలియదండి. మనం చేసే రోజంతా చూడరు. ఎప్పుడో ఒకసారి పిల్లలు ఎక్కడో కూర్చోవడమో ఏదో ఆడుకోవడం చూస్తే పిల్లలు అలా వదిలేసావులే కాతర లేకుండా అనేసి అంటారు. కానీ ఏ తల్లి పిల్లలు అయితే అలా వదిలేదండి కాతర లేకుండా. ఎందుకంటే నవమాసాలు కని పెంచి ఆ విలువ తెలిసిన తల్లి అయితే మాత్రం ఏ తల్లి పిల్లలు అయితే కాతర లేకుండా వదిలేదండి. ప్రతి తల్లి పిల్లల్ని ఎంతో అపురూపంగానే చూసుకుంటుంది. కానీ ఎవరు చేయవలసిన పద్ధతిలో వాళ్ళు చేస్తారండి. అలా అని అందరినీ నేను తప్పు పట్టట్లేదు. ప్రతి తల్లి తన పిల్లలకు ఒక ఇంపార్టెన్స్ ఇస్తుంది. అది మాత్రం అర్థం చేసుకోండి. సింపుల్గా డే మొత్తం చేస్తాము, సింపుల్గా మీరు వచ్చి ఒక మాట అనేస్తే ఆ బాధ చాలా ఎక్కువగా ఉంటుందండి. రోజంతా మన ఇంటి కోసం, మన పిల్లల కోసం, మన తల్లిదండ్రుల కోసం ఇంత పని చేస్తుంది. ఒక ఇంటి నుంచి వచ్చి మన ఇంటినే తన ఇల్లు అనుకుని ఇంత పని చేస్తుంది, తను ఎందుకు మనం అనాలి అనేసి అన్నవాళ్ళు అయితే ఒక్కరు ఉండరండి. ప్రతి వాళ్ళు వేలెత్తి చూపేవాళ్ళే. కనీసం రోజులో ఒక్కసారైనా నువ్వు తిన్నావా అని అడిగేవాళ్ళు కూడా ఉండరు. ఆడవాళ్ళ లైఫ్ ఇలాగా ఉంటుందండి. అలా అని అందరిని అనట్లేదు, నేను కొంతమంది విషయంలో చూశాను కాబట్టి నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంట్లో తండ్రి లేకపోయినా సరే పర్వాలేదు, కానీ తల్లి లేకపోతే ఆ ఇల్లంతా అనేది వేరే ఉండదండి. చాలామంది ఏంటంటే, అంటే తండ్రి ఉండకూడదు అని నేను అనట్లేదు, కానీ కొన్ని సందర్భాలు నేను చెప్తున్నానండి. తండ్రి లేకుండా తల్లి ఉంటే ఆ పిల్లల్ని ఏదోలా కష్టపడైనా పెంచుకుంటుందండి. కానీ తండ్రి ఉండి తల్లి లేకపోతే ఆ ఇంట్లో పిల్లల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఇదైతే నేను చాలామంది విషయంలో చూశాను. ప్రతి వారు తల్లిని మాత్రం గౌరవించండి. ఇంకా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మరిన్ని వస్తాయి మీకు. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నా వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది.